సిటీకి పెడుతుండే, కానీ కొంచెం ఇబ్బంది అయిపోయి వెళ్ళిపోలే. తర్వాత ఇప్పుడు మేము నాచారంకి వెళ్తున్నాము. ఆడ యాదగిరిగుట్ట ఎంత ఫేమస్, ఇడగిల అంత ఫేమస్. పాత గుడ్లు ఫుల్ పవర్ ఉంటాయి. ఇది ఇట్లా పాత గుడి కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పుడు మేము అదే చూపిస్తాం నాచారం. నేను సార్ ఇంకొక సార్ 3 నెంబర్స్ పోతున్నాం. సార్ కేరళ నుంచి ఇంగ్లీష్ సార్, మా సోషల్ సార్. నేను బ్యాక్లో ఉన్నా, నేను ఎప్పుడైతే కెమెరాకి ముందు కాదు. ఫ్రెండ్స్, తూప్రాన్ నుంచి గజ్వేల్ రోడ్డు. మనం ఈ కమాన్ నుంచి డైరెక్ట్ పోయినామనుకో డైరెక్ట్ గుడి వస్తుంది. ഇപ്പോൾ మేము ఇట్లా రూట్ చూపిస్తాను నేను. ഒരാഴ്ച മുഴുവനുമുള്ള വർക്കിനിടയിലെ ഒരു ചെറിയൊരു ആനന്ദം, ആ ആനന്ദത്തിൻ്റെ നിർവൃതിയിൽ നമുക്ക് വന്നു ചേർന്നിരിക്കുന്ന 2 സുഹൃത്ത് ബന്ധങ്ങൾ, അവരോടൊത്തുള്ള ചെറിയൊരു യാത്ര. മലയാളം ചെറിയൊരു യാത്ര. ఫ్రెండ్స్, మేము అనుకునే గ్రానం ఉందని అసలు మాకు తెలియదు. ఇలా చంద్రగ్రహణం అంట. మేము టెంపుల్ పోదామనే లోపు టెంపుల్ క్లోజ్ చేసేస్తున్నారు. టెంపుల్ని క్లోజ్ చేస్తున్నారు. సరే, నేను ఇక్కడ బయట ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. చంద్రగ్రహణం కానీ కష్టమైంది కదా. అవును సార్, లేకపోతే మనం లోపలికన్నా వెళ్తుండే. ఈరోజు మనం అంత ప్లాన్ ఇట్లా లేకుండా, గ్రహణం ఉందంటే మనం రాకపోతుంది, ఆలోచన లేకపోయినా ఏం కాదులే. ఓకే, వెళ్తాం. ఇక్కడ లోకాలు చూసుకున్నాము. అవును. ఇదేంటి? ఇది సత్రం సార్. ఇప్పుడు మనకు రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు రూమ్స్ కాకుండా ఇక్కడ వండుకోవచ్చు, తినవచ్చు, ఇక్కడ వండుకోవచ్చు. ఇట్లా ఈ సత్రం అంటారు. కుకింగ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇవన్నీ రూమ్స్. మనకు రూమ్స్ లేకుండా ఓపెన్ ప్లేస్ రూమ్స్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ సత్రంలో ఇట్లా వండుకోవచ్చు. ఇవన్నీ రూమ్స్. అక్కడ సైడ్ గవర్నమెంట్ రూమ్స్ ఇట్లా ఉంటాయి. గవర్నమెంట్ రూమ్స్ ఇంకా సైడ్ బ్యాక్ సైడ్ ఎంత ఉంటాయి. చాలా దూరం ఉందా? దీని వెనుకనే, టెంపుల్ వెనుకనే. ఎంత ఉంటుంది రెంట్? 500-600 ఉంటుంది సార్. ఈయన బెస్ట్ సార్. మన ఫ్యామిలీ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మంచిగా వండుకోవచ్చు. కుకింగ్ ఇట్లా వేసుకోవచ్చు. రూములు ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి సార్. బాత్రూమ్స్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఉంటాయి సార్. ఇక్కడ సత్రంలో ఇట్లా బాత్రూమ్స్ ఉంటాయి. అక్కడ సార్ సత్రంలో కూడా బాత్రూమ్. అక్కడ పక్కనేమో గుండం ఉంటుంది సార్. అక్కడ స్నానం చేసుకొని లోపలికి వెళ్ళాలి. గుండం అంటే మంచి వాటరే. స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళవచ్చు డైరెక్ట్. టెంపుల్కు ఎన్నిసారి పూజలు ఉంటుంది? మార్నింగ్ ఓపెన్ అవుతుంది. తర్వాత 11కి 12 క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అందరితో ఈవినింగ్ 3కి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ దాకా ఉంటుంది, 10 దాకా. ఏ దేవుడు? నరసింహస్వామి. మనకి యాదగిరిగుట్ట ఉంది కదా సార్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే ఉంటుంది. సేమ్ ఇట్లానే యాదగిరిగుట్ట ఫేమస్ టెంపుల్. అక్కడ ఉంటే సేమ్ ఇది ఇక్కడ కూడా. ఇది పాత టెంపుల్ సార్. ఇక్కడ మనం మొక్కున్నా కానీ ఫుల్ పవర్ ఉంటుంది. మనకి ఇట్లా అనుకునే ఇట్లా అవుతాయి నరసింహస్వామి. అంటే విలేజ్ వాళ్ళకు చాలా నమ్మకం. ఈ పక్క విలేజ్ వాళ్ళకి ఇట్లా ఫుల్ మంది వస్తారు. మనం లోకల్లో మీడికి రాము, కానీ బయట అయితే ఫుల్ మంది వస్తారు. సండే ఫుల్ రష్ ఉంటుంది. గ్రహణం ఉందని మనం లేకపోతే పబ్లిక్ లో ఫుల్ ఉంటుంది. నేను కూడా వచ్చినాను ఒక 2-3 టైమ్స్. నేను వచ్చి లోపల చూసాను. నేను కూడా చాలా అద్భుతంగా చూసిన. అంటే ఆ పెద్ద మధ్యలో ఉంటే ఆ దారి లోపల మొత్తం ఇట్లా రౌతులు ఉంటే లోపలికి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ ఒకరు మనం వచ్చి కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు గుండం గుండం ఇది. మనం ఇక్కడ స్నానం చేసుకొని డైరెక్ట్ ఇట్లా. తెలంగాణలో ఉంటే ప్రతి చోట విలేజ్లో ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉంటుంది కదా. పెద్ద ఏమంటారు దానికి? రౌతులు, గుండ్రాతులు. ఇట్లా రౌతులు ఇక్కడ వెళ్ళిన ఇలాంటి ఏమంటారు దానికి? ఈ రౌతులు స్టోన్స్. ఇవి గుండ్ర రౌతులు తెలుగులు అంటే. ఇక్కడ ఇప్పుడు ఇలా స్నానం చేసుకొని అడిగి వెళ్తారు. ఇది ఏ ఎంటలో అయినా ఇక్కడ నీళ్ళు ఉంటుందా? ఉంటాయి సార్. ఎట్లా వచ్చినామని మనకు ఒక అద్భుతమే కదా. అప్పటిది కాలంలో వాళ్ళు
దేవుళ్ళు అంటారు కదా కొంచెం పవర్ ఉంటుంది అంటారు కదా, సేమ్ ఆ టైప్ అయ్యి. ఇప్పుడు మనం అది చూసుకొని ఇట్లా ఎట్లుంటుంది వీళ్ళు మనం ఊహించుకోలేము అది ఎట్లా పెట్టేది ఏంది అవును అని. అది ఇది ఎట్లా ఇలాగ వచ్చింది, ఇది ఇలాగనే కాలం నుంచి ఉంటారా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇది ఇప్పటికి. అది మళ్ళీ ఎంత వర్షం పడ్డా ఎంత గాడిపోచ్చినా ఏం పడిపోసారు అది. చూడండి ఇట్లా బాగుంటుంది లోపల ఇట్లా. చూడండి బయట ఇట్లా ఉంది, లోపల ఇట్లా దర్శనం చేసుకొని వచ్చినండే. ఇది ఒకటి ఇంకా గుడికి క్లోజ్ కాలే. అది అలഞ്ഞു తిరిగి നടക്കുന്ന టెంపుల్ చూసుకున్నాక ఇప్పుడు డ్యామ్ చూసుకుందాం. గుండం గిట్లా చూసుకున్నాక డ్యామ్ చూసుకొని డ్యామ్ పక్కకి ఇట్లా ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి ఇట్లా చూసుకుందాం. నాచారం డ్యామ్ ఇది ఫుల్ వాటర్ ఫ్లో అయినప్పుడు ఎంత వాటర్ అయిపోతుంది నాకు. తెలంగాణలో మేడం జిల్లాలో నాగారంట. నేను అడిగి పోయినాక చూపిస్తాను కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నాచారం డ్యామ్ కాడ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ డ్యామ్ వాటర్ ఇట్లా మొత్తం తూప్రానికి వెళ్తాయి. మనం తూప్రాన్లో వాటర్ మీద చూపెట్టినాక ఆడుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫుల్ డ్యామ్ వాటర్ ఇట్లా ఫుల్ ఫ్లో అయిపోతున్నాయి చూడండి. అటు పోదాం అనుకుంటున్నాం కానీ మొత్తం పాకరు ఉంది, జారిపోతామని పోతుంది. ఫ్రెండ్స్ ఈ టెంపుల్కి ఇట్లా వెళ్దామన్నా కానీ టెంపుల్కి ఇట్లా అంతా ఈరోజు మాకు తెలియదు గ్రహణం ఉందని. ఇక వచ్చినాక క్లోజ్ అయిపోయింది. వచ్చినాక ఇట్లా లోపలికి పోకుండా ఇక మంచిగా ఉండదని బయటకి చాలా వీడియో తీస్తున్నాం. ఇక్కడ హనుమంతుడు ఇట్లా ఫేమస్. ఇక్కడ నాచారం పక్కకి ఈయనే ఉంటుంది, ముంగట డ్యామ్ ముంగటనే ఉంటుంది. బయట ఫొటోస్ దిగి వెళ్ళిపోతాం. ఇక ఆడగిలా కొంచెం మాట్లాడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. എത്ര കഷ്ടപ്പെട്ടു അല്ലേ? നിങ്ങളെന്ത് വീഡിയോ എടുക്കുന്നുണ്ടോ ഇതിന്? సార్ నాకు ఇలా నేర్పిస్తుంది సార్ మీ లాంగ్వేజ్. మా లాంగ్వేజ్ మీకు అవసరమా? అంటే అక్కడ సైడ్ పోతే పని చేయని. ఎటు సైడు? కేరళ. సార్ ఫిష్ కూడా ఉంది సార్. ఫిష్ కనిపిస్తుందా? 3-4 ఉన్నాయా ఫిష్? ఫిషా ఎడుంది? అటు ఆడు ఉంటాయి. ఫ్రెండ్స్ మేము ఎంతో ఆశ పెట్టుకొని లోపల మంచిగా వీడియో తీసుకుందాం అనుకుంటే ఈరోజు గ్రహణం ఉండడం వల్ల టెంపుల్ని క్లోజ్ చేసేసినారు. సరే ఏం చేస్తాం, నెక్స్ట్ టైం చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మనం మళ్ళీ కంటెంట్ కామెంట్ చేయండి, మేము రెడీగా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైట్ కలర్ చాక్లెట్ అది. ఇది గ్రీన్ ఒకటేనా ఉండేది? క్రీమ్ ఒకటేనా? ఎండ ఘోరం కొడుతుందా, ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాడే మా సార్ ఇప్పించాడు. సూపర్ మోర్ దగ్గర ఐస్ క్రీమ్ మంచిగా ఉంటుంది. ఐస్ క్రీమ్, పాప్కార్న్, చెరుకు, షుగర్ എൻ്റെ കേട്ടോ.